హాయ్ అవర్స్ అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా అమ్మమ్మ అయితే చిన్నప్పుడు నాకు చాలా బాగా చేసి పెట్టేది. నాకు చాలా అంటే చాలా గుర్తుందనమాట ఈ రెసిపీ. ఇప్పుడు మా అమ్మమ్మ కూడా అయితే లేదు, మా అమ్మమ్మ చనిపోయింది. ఇప్పుడైతే మా అమ్మమ్మ ఎప్పుడు నల్లేరు పచ్చడి అనేది చేసేది. అది ఎలా చేస్తారు ఏంటనేది ఈరోజు అయితే చూపిస్తాను చూడండి. నల్లేరు కొంచెమే తీసుకున్నాను నేను, లేతది. పలుకులు అయితే పావు కేజీ పలుకులు తీసుకున్నాను. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకుంటే వేసుకోవచ్చు, ధనియాలు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చింతపండు అయితే కన్ఫామ్గా వేయండి. ఎండాకాలంలో చింతపండు వేస్తేనే నిలవ ఉంటుంది కదా. నేనైతే కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పెట్టేసుకున్నాను. చూసారు కదా, చెయ్యి అయితే పెట్టుకోకండి, ఉండదు. గరిటతో తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు మా చిన్నాడు తింటాడు చూడండి, వాడు పచ్చళ్ళు అన్నా చాలా ఇష్టం. పచ్చళ్ళు అయితే వాడికి. చూసారు కదా, ఇంకా పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. డ్రీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి, ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే నల్లేరు అనేది కొంచెం ఆవకాయలాగా ఉంటుంది కదా ఆ పచ్చడి అనేది, అందుకని మనం ఎప్పుడైనా నూనె ఎక్కువైనా వేసుకోవాలి. పచ్చళ్ళకి నిలవ ఉంటుంది, అప్పుడు బాగా ఊరుతుంది. ఇంకా కావాల్సిన పోపు దినుసులు వేసుకున్నాను. నేనైతే ఎల్లుల్లిపాయ అయితే వేయలేదండి అస్సలు. చూడండి, ఎండుమిర్చి 3 వేసుకున్నాను, కరివేపాకు రమ్మలు 2 చీల్చి వేసుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం కలిపేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో పోపు అనేది వేగిపోయిన తర్వాత అయితే నల్లేరు మిశ్రమం మనము మిక్సీ పెట్టుకున్నాం కదా, మిక్సీ పెట్టిన దానిని మొత్తం అంతటిని వేసుకోవాలండి. నేను కొంచెం వదిలేసుకున్నాను, ఎందుకంటే పెరుగన్నంతో తింటే బాగుంటుందని. చూసారు కదా, నూనె సరిపోతే ఇప్పుడు అంచులంట వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే సరిపోయింది పర్ఫెక్ట్గా అయితే. చూసారు కదా, నల్లేరు అనేది చాలా అంటే చాలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మిక్సీలో మిగిలిపోయిన అన్నం చెప్పాను కదా, వేడి అన్నంలో వేసుకొని వామచారుతో తింటే సూపర్గా ఉంటుంది.